శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ నాయకుల భూభాగోత్వం. దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువైన భూములను కాజేసిన గోపన్పల్లి కాంగ్రెస్ లీడర్ సురేందర్. ఎన్నికల ఫలితాలు వచ్చిన 2 రోజులకే జీవో నంబర్ 59 కింద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన రెవెన్యూ అధికారులు. సురేందర్ పేరు మీద 7,000 గజాలు, సురేందర్ భార్య పేరు మీద 7,000 గజాలు, సురేందర్ తమ్ముడు పేరుతో బినామీల పేరుతో దాదాపు 7 ఎకరాలు కాజేశారు కబ్జారాయిళ్లు. నానక్రామ్గూడ ఔటర్ రింగ్ రోడ్ కు ఆనుకున్న భూమి శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్రామ్గూడ సర్వే నంబర్ 149లో గల ప్రభుత్వ భూమిని జీవో నంబర్ 59లను అడ్డం పెట్టుకుని అక్రమంగా కాజేసిన కబ్జారాయిళ్లు. సర్వే నెంబర్ అనుమానాలు చెప్పి మేము ఓనర్ గగ్గోలిట్టే పరిస్థితి. 3వ రిజల్ట్స్ ఎలక్షన్లు జరిగి 3వ ఎలక్షన్స్ 7 డాక్యుమెంట్ భర్త కొన్ని డాక్యుమెంట్ 6 గంటలకి రిజిస్ట్రేషన్ 7 డాక్యుమెంట్ భర్త కొన్ని డాక్యుమెంట్ కొన్ని డాక్యుమెంట్ 6 గంటలకి రిజిస్ట్రేషన్ 7:30 పేరు రిజిస్ట్రేషన్ ఫోటో. అక్కడ ఎంఆర్ ప్రాపర్టీస్లో సొంత పట్టా భూములు కోల్పోయి బాధపడుతున్న ఈ సందర్భంలో కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఒక దొంగల ముఠాకి సంబంధించినటువంటి ఈ బ్రోకర్ మామూలు కాదు. గతంలో కూడా గోపన్పల్లి గౌలితోటి గ్రామంలో అనేక గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేయడం జరిగింది. అవన్నీ కూడా ఎవిడెన్స్ కూడా బయటకు తీస్తాం. గతంలో మా ఎన్టీఆర్ నగర్ వెనకాలకు సంబంధించిన సిరీస్ దాంట్లో కూడా ఇదే గవర్నమెంట్ ల్యాండ్ 3 ఎకరాలు కబ్జా చేయడం జరిగింది. ఈ వ్యక్తి మీద ఈ ఫ్యామిలీ మొత్తం మీద కూడా కంప్లీట్గా చర్యలు తీసుకొని ఎవరికైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా ఇమీడియట్గా సేల్ అని కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసాం కలెక్టర్ గారికి. ఎమ్మెల్యే గారికి కూడా పాయింట్ ఇచ్చాం ఒక ప్రజాప్రతినిధిగా. తప్పకుండా వాళ్ళకు న్యాయం చేయకుండా పట్టాదారులు గత 20 సంవత్సరాలు పోరాటం చేస్తున్నారు. ఎంఆర్ ప్రాపర్టీస్లో అయిపోయినాయి. వాళ్ళకి ఎలాంటి ఇంతవరకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.